హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం NoiseFit యాక్టివ్ వాచెస్ని అన్బాక్సింగ్ చేద్దాం. దాంతోపాటు ఈ రెండు వాచెస్ని మీరు గివేవేలో గెలుపొందొచ్చు. గివేవేలో గెలుపొందడం చాలా సింపుల్ ఉంటుంది. నేను వీడియో మధ్యలో దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతాను ఈ వాచ్కి సంబంధించి. సో ఆ క్వశ్చన్ ఏంటి అనేది మీరు తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇవే NoiseFit యాక్టివ్ వాచెస్. చూడడానికి చాలా అట్రాక్టివ్ డిజైన్ లాగా ఉన్నట్టు కనిపించేస్తున్నాయి. బాక్స్ పైన డిజైన్ మనకు చాలా అట్రాక్టివ్ కనిపించేస్తున్నాయి. సో మనం ఏం చేద్దామంటే దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. సో రెండు సేమే, కాకపోతే డిఫరెంట్ కలర్స్ అని చెప్పేసుకోవచ్చు. బాక్స్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే దీనిలో మనకు బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ ఉంటుందని చెప్తున్నారు, స్ట్రెస్ మానిటర్ ఉంటుంది. దాంతోపాటే ఫీమేల్ హెల్త్ ట్రాకింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. 1.28 ఇంచెస్ కలర్ టచ్ స్క్రీన్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే 240 x 240 పిక్సెల్ రెజల్యూషన్ ఉంటుందని చెప్తున్నారు. క్లౌడ్ బేస్ వాచ్ ఫేసెస్ ఉన్నాయని చెప్తున్నారు. 5 to 7 days వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. 5 ATM వాటర్ ప్రూఫ్ అని చెప్తున్నారు. 14 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది iOSకి ఆండ్రాయిడ్కి రెండింటికి కంపాటబిలిటీ. సో దానికి సంబంధించిన QR కోడ్ అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫటాఫట్ దీనికి ఉన్న ఈ సీల్ని బ్రేక్ చేసేసి ఈ వాచ్ ఎలా ఉందో చూద్దాం. దీన్ని ఓపెన్ చేయడానికి కింది వైపు నుంచి ఇలా పుష్ చేసేస్తే ఇలా బయటకు వచ్చేస్తుంది. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పై వైపే మనకు నాయిస్ బ్రాండింగ్ తో కూడిన ఒక కవర్ ఉంది. సో దీన్ని మనం ఇలా ఓపెన్ చేసేద్దాం. దీని పై వైపే మనకు ఒక యూజర్ మాన్యువల్ ఉంది. దాంతోపాటు ఒక వారంటీ కార్డ్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీని సైడ్ గురించి చేసినట్టయితే లోపటి వైపు మనకు వాచ్ చూడడానికి కనిపించేస్తుంది. బాక్స్లో నుంచి దీన్ని మనం ఇలా బయటికి తీద్దాం. దీన్ని ఛార్జ్ చేయడానికి ఒక ఛార్జింగ్ డాక్ని ప్రొవైడ్ చేశారు. వాటన్నింటి సైడ్ గురించి చేసి వాచ్ గురించి మాట్లాడినట్టయితే ఇటు సైడ్ మనకు 2 డైలర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు అండి. అంటే ఇది ఆన్ చేయడానికి, దాంతోపాటే ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవడానికి. ఇక్కడ చెప్తున్నారు అండి, లాంగ్ ప్రెస్ బాటమ్ బటన్ టు టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో దీన్ని నేను ఇక్కడ ప్రెస్ చేసేస్తాను. సో దానికంటే ముందు ఈ స్టిక్కర్ని కూడా మనం ఇలా రిమూవ్ చేసేద్దాం. నెక్స్ట్ ఇక స్ట్రాప్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఈ స్ట్రాప్ బిల్డ్ క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు, చాలా ఎక్సలెంట్ కనిపించేస్తుంది. దీన్ని పవర్ ఆన్ చేద్దాం. దానికోసం ఈ కింది బటన్ ప్రెస్ చేయమన్నారు కదా, సో దానికోసం ఈ కింది బటన్ అయితే నేను ఇలా ప్రెస్ చేస్తున్నాను. డైరెక్ట్ ఇది ఆన్ కాలేదు. దీంతో పాటు ఒక ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు కదా, దాంతో దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత ఇదైతే ఆన్ అయిపోయింది. దాంతోపాటు ఇప్పుడు ఈ QR కోడ్ని స్కాన్ చేసేసి సెటప్ ప్రాసెస్ని కంప్లీట్ చేయమని అడుగుతుంది. కాబట్టి ఈ QR కోడ్ని అయితే మనము స్కాన్ చేసేద్దాం. దీన్ని ట్యాప్ చేసేసి సెర్చ్ చేస్తే డైరెక్ట్ మనకి ఇది గూగుల్ ప్లే స్టోర్లోకి తీసుకెళ్ళి చూడండి. ఇక్కడ మనం ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసి సెటప్ ప్రాసెస్ని కంప్లీట్ చేసేద్దాం. ఇక్కడ పేర్ డివైస్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి NoiseFit యాక్టివ్ అని చెప్పేసి ఈ వాచ్ నేమ్ రావడం ఇక్కడ గమనించవచ్చు. దీన్ని నేను ట్యాప్ చేసిన వెంటనే ఇది పేరింగ్ అనేది స్టార్ట్ చేసేస్తుంది. సో ఆల్మోస్ట్ పేరింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను డన్ బటన్ని ప్రెస్ చేసేసాను. ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు పేరింగ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మనకు వాచ్లో ఈ డయల్ రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో దీన్ని మనం ఇలా స్వైప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. సో ఈ పై బటన్ ప్రెస్ చేసిన వెంటనే దీనిలో ఇంకా చాలా రకాల ఆప్షన్స్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ రికార్డ్ అని చెప్పేసి, దాంతోపాటు హెల్త్ హార్ట్ రేట్ అని చెప్పేసి, స్లీప్ అని చెప్పేసి, దాంతోపాటు బ్లడ్ ఆక్సిజన్ మీటర్, స్ట్రెస్ లెవెల్స్, దాంతోపాటు బ్రీత్ ఎక్సర్సైజ్ కోసం స్టాప్ వాచెస్, టైమర్ అని చెప్పేసి, ఫైండ్ ఫోన్ అని చెప్పేసి, వెదర్ అని చెప్పేసి, ఇలా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ మనం వాచ్ ఫేసెస్లోకి వెళ్ళి ఇలా స్వైప్ చేసినట్టయితే దీనిలో నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఇలా జరుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మీకు ఇక్కడ కనిపించేస్తున్నాయి చూడండి. దీనిలో మనకు నచ్చింది ఏది అనేది మనం ఇక్కడ నుంచి ట్యాప్ చేసేసి మనం దీన్ని సెట్ చేసేసుకోవచ్చు. వాటిలో వేసే ప్రతి ఒక్క పనిని మనం ఇక్కడ నుంచి ట్రాక్ చేయొచ్చు. దాంతోపాటు దీనిలో బ్యాటరీ బ్యాకప్ ఎంత ఉంది అనేది కూడా మనం ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ మనకు యూజర్ గైడ్ కూడా వస్తుంది, దీన్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి. సో వీటన్నిటి నేను నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేసి డైరెక్ట్ మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తున్నాను. దాంతోపాటు ఇక్కడ మనకు వాచ్ ఫేసెస్ ఉన్నాయా, దీన్ని మనం ప్రెస్ చేసేసి ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా రకాల వాచ్ ఫేసెస్ ఉన్నాయి. మనకి ఏది కావాలంటే దీన్ని మనం ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేసేసి అలో ప్రెస్ చేసిన వెంటనే ఆ వాచ్ ఫేస్ అనేది డౌన్లోడ్ అయిపోయి మనకి ఈ వాచ్లో అయితే అప్లై అయిపోద్ది. సో ఇక్కడ మనం ఏ వాచ్ ఫేస్ని అయితే డౌన్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నామో ఆ వాచ్ ఫేస్ అనేది డౌన్లోడ్ అయిపోయింది, ఇక్కడ అప్లై కూడా అయిపోయింది చూడండి. సో చాలా సింపుల్గా అయితే పని జరిగిపోయిందని చెప్పేసుకోవచ్చు. ఇందులో చూసుకున్నట్టయితే చాలా రకాల వాచ్ ఫేసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అది ఇదని కాకుండా మనకు చాలా రకాలవి ఉన్నాయి. మనం దాన్ని సింపుల్గా ఇలా ట్యాప్ చేసేసి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడనే ఇంకా మనకు మ్యూజిక్ కంట్రోల్స్ అని చెప్పేసి, డు నాట్ డిస్టర్బ్ మోడ్ అని చెప్పేసి, ఆటో హార్ట్ రేట్ మానిటరింగ్ ఫీచర్ ఏదైతే ఉంటుందో అది ఉంది. తర్వాత గూగుల్ ఫిట్ అని ఉంది. ఫైండ్ మై ఫోన్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఎనేబుల్ చేసినట్టయితే ఫోన్ని కూడా ఫైండ్ చేసేసుకోవచ్చు దేంతో అయితే పేర్ చేసామో. దాంతోపాటే రిస్ట్రిక్షన్స్ అని చెప్పేసి, వెదర్ సెట్టింగ్ అని చెప్పేసి, ఇలా చాలా రకాల ఫీచర్స్ అయితే దీనిలో చూడడానికి కనిపించేస్తున్నాయి. వాచ్ చేతి పెట్టేసుకుంటే ఇలా కనిపించేస్తుంది ఫ్రెండ్స్. సో చాలా స్టైలిష్గా అట్రాక్టివ్గా అయితే ఉంది. దాంతోపాటే దీని బిల్డ్ క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చిందని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ కంటిన్యూస్గా హార్ట్ రేట్ అనేది మానిటర్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటే SpO2 ఫీచర్ని కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో COVID-19లో ఈ ఫీచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే నాది 99% అని చూపిస్తుంది.
మరి ఇది ఎంత అక్యురేట్ అనేది మనం చెప్పలేం. కాకపోతే ఇటువంటి ఒక ఫీచర్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనకు 93 కంటే తక్కువ ఉండొద్దు బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో ఆ ఫీచర్ కూడా దీనిలో చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటు ఇంకా చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు బ్రీత్ ఎక్సర్సైజ్ చేయడానికైనా కానివ్వండి, ఇంతకుముందు చెప్పినట్టు ఒక స్మార్ట్ వాచ్లో కావాల్సిన అన్ని రకాల ఫీచర్స్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. మ్యూజిక్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు మన మొబైల్లో ఉండే మ్యూజిక్ని. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే చాలా మంచి ఫీచర్స్ తోటి చాలా మంచి వాచ్ అని చెప్పేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మరి ఈ 2 స్మార్ట్ వాచెస్ని మీరు గివేవేలో గెలుపొందాలి అంటే చాలా సింపుల్. నేను డిస్క్రిప్షన్లో 2 లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అందులోకి వెళ్ళేసి దీని ప్రైస్ ఎంత ఉంటుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్లో రాయండి. నేను సంబంధించిన రిజల్ట్ అనేది టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. పక్కా సోషల్ మీడియాలో అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.